లేవియకాండం 16వ అధ్యాయం. లేవియకాండం 16వ అధ్యాయం 12వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు చదువుకుందాం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకును యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో ముంచి ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. 7 మారులు ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి తన నిమిత్తం ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు అంటే, ఒక చేతిలో ధూపం, మరో చేతిలో రక్తం. ఆ ధూపం పరలోకంలో నుండి దిగి వచ్చిన అగ్నిలోనిదై ఉండాలి. చెప్పండి, ధూపం ఏమై ఉండాలి? పరలోకం నుండి దిగి వచ్చిన అగ్నిలోని నిప్పు కనలై ఉండాలి. ఆ నిప్పులు తీసుకోమన్నాడు దేవుడు. ఆ నిప్పులు తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తాను చావకుండునట్లు ఆ ధూపములో పరిమళ ద్రవ్యములు వేసి అతి పరిశుద్ధ స్థలం అంతా కూడా ధూపమయముగా చేస్తాడు. పొగతో నిండిపోతుంది. ఎందుకు పొగతో నిండాలి అంటే, తాను చావకుండునట్లు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుడు ఆ ప్రధాన యాజకుని ధూపములో నుండి చూస్తున్నాడు. ప్రధాన యాజకుడు దేవుని మహిమను ధూపములో నుండి చూస్తున్నాడు. దేవునికి, ప్రధాన యాజకునికి ధూపము మధ్యలో ఉంది, ఆ పొగ మధ్యలో ఉంది. ఆ పొగయే లేకపోతే తాను మరణిస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ పొగయే ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ధూపము వేసి ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం ఎలాగూ చేయమన్నాడో అలాగే ప్రార్థన ద్వారా మనం ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. రెండవదిగా, రక్తాన్ని చేత పట్టుకొని పోతాడు. పోయి ఆ రక్తంలో తన వ్రేళ్ళు ముంచి 7 మార్లు ప్రోక్షిస్తాడట. చెప్పాలి, ఎన్ని మార్లు? ఇక్కడ ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రజలను క్షమించుటకు, విమోచించుటకు రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించాడు. ఆ ప్రధాన యాజకుడు పాత నిబంధన కాలంలో పశువుల రక్తాన్ని ప్రోక్షించాడు. ఈ ప్రధాన యాజకుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధన యాజకుడు స్వరక్తాన్ని ప్రోక్షించాడు. హిస్ ఓన్ బ్లడ్ 7 మార్లు ఇలాగున ప్రోక్షించుట వలన ప్రజలకి సంపూర్ణ విమోచన కలిగింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా.
తన రక్తంలోని రక్తాన్ని తీసి ప్రోక్షిస్తున్నాడు. 7 మార్లు ప్రోక్షించాడు. ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సేమని తోటలో ఉన్నప్పుడు చెమట రక్తముగా మారునంతగా దుఃఖముతో వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు తన ఒంట్లో ఉన్న రక్తం శరీరం నుంచి బయటికి వచ్చిందంట. ఫస్ట్ టైం, మొదటి రక్త ప్రోక్షణ. గెత్సేమని తోటలో ప్రభు తన రక్తాన్ని చిందాడు. సెకండ్ టైం, రెండవసారి యేసు ప్రభుని కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కొక్క కొరడాకి 7 వార్లు, 7 జడలు, ఒక్కొక్క జడ కొస భాగంలో ఇనుప ముక్కైనా ఎముక ముక్కైనా దాన్ని తగిలిస్తే ఒక్కసారి పంజ విసిరితే 7 వారుల దెబ్బ ఒక్కసారి తగిలి శరీరంలో ఆ ఎముక దూరి శరీరాన్ని చీల్చుకొని వస్తుందంట. 39 దెబ్బలు ఇంటూ 7, 39 into 7 ఎంతయ్యా? 270. చూడండి, అన్ని దెబ్బలు పడితే శరీరం ఎంత చినిగిపోయి ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభు దేహం పొలములో నాగలు దున్నినట్లుగా తన వీపు మీద దున్నారట. మరి అలా కొడుతున్నప్పుడు వాళ్ళకి కనికరం లేదా? సాటి మనిషిని అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు వారి మనసు కరగలేదా? వారికి దయాదాక్షిణ్యం లేదా? వినండి, నా మాటలు శ్రద్ధగా వినండి. వారికి ఆ సమయంలో లేదు. కారణం ఏంటంటే వారు సాతాను ప్రభావం చేత పూర్ణంగా నింపబడ్డారు. అక్కడ యుద్ధం జరుగుతుంది. దైవత్వానికి సాతాను సేనకి యుద్ధము జరుగుతున్న సమయం. సాతాను సైన్యం రోమా సైన్యాన్ని ఆవరించి వారిలో ప్రవేశించి అదో భయంకరమైన ప్రవర్తన వారి జీవితాల ద్వారా ప్రత్యక్షపరిచి క్రీస్తుని హింసించారు. అలా కొడుతుంటే శరీరం నుంచి రక్తం చిమ్ముతూ బయటికి వచ్చింది. రెండవ ప్రోక్షణ అది. మూడవసారి ముళ్ళను కిరీటంగా అల్లి తల మీద పెట్టి కర్రతో కొడితే ఆ ముళ్ళు తలలో దూరి తలలోంచి రక్తం చిమ్ముకుంటూ బయటికి వచ్చింది. అది 3వ రక్త ప్రోక్షణ. 4వదిగా ఒక చెయ్యి లాగి మేకుతో కొట్టారు. రక్తం అలాగూ చిమ్ముకుంటూ బయటికి వచ్చింది. 4వ రక్త ప్రోక్షణ. మరో చెయ్యి లాగి మరలా మేకుతో కొడితే మరో చేతిలో కూడా రక్తం ఫౌంటైన్ మాదిరిగా పైకి వచ్చింది. 5వ రక్త ప్రోక్షణ. ఆ తర్వాత కాళ్ళను మేకులతో కొడతారు. కాళ్ళలోంచి రక్తం చిమ్మింది. 6వ రక్త ప్రోక్షణ. ఆ తర్వాత వీపులో ప్రక్కలో బల్లెముతో పొడిస్తే రక్తము నీరు కలిసి బయటికి వచ్చింది. 7వ రక్త ప్రోక్షణ. ప్రధాన యాజకుడైన యేసు 7 సార్లు రక్తాన్ని ప్రోక్షించి ఎంతటి పాపికైనా క్షమాపణ కలిగించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇలాగున ప్రభు 7 రక్త ప్రోక్షణలో ఒక మనిషి జీవితంలో ఉన్న 2 రకములైన పాపములను క్షమించాడు. ఒకటి క్రియలతో కూడిన పాపం, 2 స్వాభావికమైన పాపం. మనస్సులో ఉన్న పాపం, క్రియలు దాల్చిన పాపం. ఈ 2 పాపములను ప్రభు తన రక్తం చేత కడిగి పవిత్రపరచాడు సంఘాన్ని. ప్రియమైన సంఘమా,
శరీరంలో అనేక దెబ్బలు, తల మొదలుకొని అరికాళ్ళ వరకు రక్తాన్ని చిందించాడు. అంత మాత్రమే కాదు, బల్లెంతో పొడిచినప్పుడు ఆ బల్లెము తిన్నగా ప్రభు గుండెల్లో దూరుకుపోయింది. పైన సిలువ, అంత పైన వేలాడుతున్నాడు. బల్లెంతో పొడిచాడు ప్రక్కలో, ఆ ప్రక్కలోంచి తిన్నగా ఈ గుండెల్లో దూరింది. గుండెలోని రక్తం కారింది. హృదయంలో ఉన్న ఆలోచనలను ప్రతి పాపాన్ని క్షమించుటకు, శరీరంలో ఏర్పడిన ప్రతి పాపాన్ని క్షమించుటకు, శరీరంలోంచి రక్తం, హృదయంలోని రక్తం, హృదయ ఆలోచనలో కలిగిన ప్రతి రక్తాన్ని క్షమించుతాడు. ఇలాగున క్రీస్తు శిలువ మరణం ద్వారా 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించటం ద్వారా ప్రతి విశ్వాసికి స్వభావ సిద్ధమైన పాపం, క్రియలతో కూడిన పాపములకు ఒక క్షమాపణ దేవుడు కలగజేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 మారులు రక్తాన్ని ప్రోక్షించటం వలన దేవుడు మనకి 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. 2 చేతులు ఎత్తండి పైకి, ఒకసారి 2 చేతులు పైకెత్తండి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ప్రభు తన రక్తాన్ని కార్చుట వలన ఆ రక్తంలో నుండి దేవుడు మనకి 7 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా హృదయంలో ఒక సంతోషం, ఒక ఆనందాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు. నేను నమ్ముచున్నాను, ఈ మాటలు విన్న తర్వాత ఆత్మీయులైన మీ జీవితాల్లో కూడా ఒక ఉల్లాసాన్ని దేవుడిస్తాడు. ఆమెన్, ఆమెన్. విసికి వేసారిపోయిన తన ప్రజలతో ఒక ఆదరణతో కూడిన మాటలను దేవుడు అందిస్తున్నాడు. యేసు రక్తంలో విమోచన. రాయగలం, రాసుకోండి. 7 blessings in the blood of Jesus. విమోచింపబడుట నంబర్ 1. నంబర్ 2, సమీపించుట, ప్రభువును సమీపించుట. యేసు రక్తం వలన ప్రభువును సమీపించుట. యేసు రక్తం వలన సమాధానము కలిగి ఉండుట. విమోచింపబడుట, సమీపించుట, సమాధానపడుట. నంబర్ 4, సమకూర్చబడుట. సమకూర్చబడుట. నంబర్ 5, రూపాంతరము పొందుట. రూపాంతరం పొందుట. నంబర్ 6, పరిశుద్ధపరచబడుట. నంబర్ 7, దేవుని రాజ్యములో ప్రవేశించుట, హక్కు కలిగి ఉండుట. ఇవే మాటలు ఇంగ్లీష్లో చెప్తాను, రాయగలిగిన వారు రాసుకోండి. చదువుకున్న వాళ్ళకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది, రాసుకోండి. నంబర్ 1, రిడమ్షన్. రిడమ్షన్. నంబర్ 2, రిలేషన్. రిడమ్షన్, రిలేషన్, రికన్సిలియేషన్, సమాధాన పడుట, రికన్సిలియేషన్. నంబర్ 4, రీప్లాంటేషన్, సమకూర్చబడుట, రీప్లాంటేషన్. నంబర్ 5, రీఫార్మేషన్, రూపాంతరం పొందుట, రీఫార్మేషన్. నంబర్ 6, రీఫైన్మెంట్, పరిశుద్ధపరచబడుట, రీఫైన్మెంట్. నంబర్ 7, రిక్రూట్మెంట్, పరలోక రాజ్యంలో ప్రవేశించుట, రిక్రూట్మెంట్, రిక్రూట్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి.
ప్రభు కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. బకెట్లో నీళ్లు తీసుకొచ్చినట్లుగా రక్తం తీసి పోయలేదు యేసు ప్రభు. తన ఒంట్లో ఉన్న చివరి డ్రాప్ వరకు నీ కొరకు నా కొరకు ప్రభు కార్చాడు. అలా కార్చి 7 విధములైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తంతో కడగబడుతున్నావో ఈ 7 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. విశ్వాసంతో ఈ 7 ఆశీర్వాదాల్ని ఒక్కొక్కరు తన తన జీవితంలో అనుభవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నంబర్ 1, దేవుడు తన రక్తముతో నీకు విమోచన కలగజేశాడు. ఎంతటి భయంకరమైన పాపమునైనా ఆయన క్షమించాడు, కడిగాడు, శుద్ధి చేశాడు. తన పాపము, మన పాపములన్నిటినీ సంపూర్ణంగా తుడిచివేశాడు. ఎంత ఘోరమైన పాపమునైనా ఆయన క్షమించాడు. బైబిల్ సెలవిస్తుంది, రక్తము చిందించకుంటే పాప క్షమాపణ లేదట. రక్తము చిందించాలట. మరి రక్తము చిందిస్తే ఆ రక్తం మన పాపాలు ఎలా కడుగుతుంది? రక్తము మనిషి పాపమునకు ఎలా విమోచన కలుగజేస్తుంది? ఒకసారి మీరు ఎప్పుడైనా దీని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు సమాధానం దొరకదు. రక్తం ఏంటి, పాపాలని కడగడం ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? రక్తం కడగడం అంటే అర్థం ఏంటి? చదవండి, లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం. 17:11. రక్తము దేహానికి ప్రాణం. మీ నిమిత్తం, బాగా వినండి, జాగ్రత్తగా వినండి, మీ నిమిత్తం ప్రాయశ్చితం చేయునట్లు బలిపీఠం మీద ఏం పోయుటకు? రక్తం పోయుటకు. ఏది ప్రాయశ్చితం కలిగిస్తుంది? రక్తం. రక్తం ప్రాయశ్చితం కలిగిస్తుంది. రక్తం బలిపీఠం మీద పోయుటకు రక్తాన్ని మీకు ఇచ్చాను. ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారు ఆ వాక్యంలో ఉన్న డెప్త్ని, లోతును ఒకసారి మీరు వినండి. చూడండి, మన ప్రభువుని యేసుక్రీస్తు రక్తము అనగా ప్రాణం. మీరందరూ కలిసి చెప్పండి, రక్తము అనగా ప్రాణం. ఇప్పుడు యేసు రక్తం మన పాపం నుండి విడుదల చేసింది, విడిపించింది అంటే యేసయ్య ప్రాణం అర్పించుట వలన మనకు పాప క్షమాపణ కలిగింది. రక్తమే ప్రాణం. సో రక్తము చిందించుట, రక్తంతో కడగబడుట అంటే తన ప్రాణాన్నే మన కొరకు ధారపోశాడు. స్తోత్రం, హల్లెలూయా. సో మిమ్మల్ని కడిగేది ప్రభు ప్రాణం. ద డెత్, ద పెనాల్టీ. నీ పాపముల నిమిత్తం, నీ శాపం నిమిత్తం యేసయ్య ప్రాణం అర్పించాడు. ఎ సబ్స్టిట్యూట్. నీవు పొందవలసిన శిక్ష, నీవు పొందవలసిన శాపం, నీవు పొందవలసిన ఉగ్రత, నీవు పొందవలసిన తీర్పు, నీవు పొందవలసిన నీకు బదులుగా యేసు తన సిలువలో భరించాడు. మన నిమిత్తం ఆయన శిక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో సంహారకుడు ఇశ్రాయేలు ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట పుట్టిన ప్రథమ కుమారుని బయటికి లాగి చంపాలనుకున్నప్పుడు ఆ ఇంటి ముందు ద్వారమున పోయబడిన పస్కా గొర్రెపిల్ల రక్తం చెప్పిన మాట ఏంటో తెలుసా? వారిని తాకటానికి అధికారం లేదు, వారు నా చేత విమోచింపబడ్డారు, వారిని శిక్షించే అధికారం నీకు లేదు. వారి నిమిత్తం నేను శిక్షించబడ్డాను, వారికి మరణం లేదు, ఆ మరణం నేను పొందాను. ఒక పస్కా గొర్రె పిల్ల సవాలు ఇచ్చింది, బదులిచ్చింది.
వారిని తాకవద్దు, వారిని ముట్టవద్దు. వారికి బదులుగా నేను మరణించాను, ఇక వారు మరణమవలసిన అవసరం లేదు. సరిగ్గా అదే మాట మన పస్కా, మన ప్రభు చెప్పిన మాట. మీరు శిక్షించబడటానికి ఇక అవసరం లేదు, మీ శిక్ష నేను భరించాను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇది మీ కొరకు చిందిన ప్రోక్షించబడిన యేసు రక్తం. దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు బలలో కూర్చున్నప్పుడు యేసయ్య రక్తం ఎందుకు చిందింపబడిందో జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోకుండా మీరు బలలో పాలు పొందితే అది మీకు ప్రయోజనంగా ఉండదు. అందుకే ఈ రోజున ఈ సబ్జెక్ట్ మీకు తీసుకున్నాను. ఆ రక్తాన్ని సేవిస్తున్నప్పుడు రక్తాన్ని ఎందుకు ప్రభు చిందించాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది తెలియటానికి ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏమిటయ్యా ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆ రక్తం నీకు బదులుగా మరణించిన రక్తం. స్తోత్రం. నీ శిక్షని భరించిన అనుభవాన్ని గుర్తు చేసుకో. నీవు పొందవలసిన శిక్ష, ఆ స్థానాన్ని ప్రభు భర్తీ చేసి నిన్ను విడిపించి నీకు బదులుగా ప్రభు సిలువలో వేలాడి శిక్షను అనుభవించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతా హృదయంతో నా స్థానంలో నా శిక్షను భరించిన నా ప్రభువా నీకు వందనాలను చెప్తూ బలలో మనం ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. యేసు రక్తంతో కడగబడుట అంటే సాధారణమైన విషయం కాదు. అది ఎంతటి ఆశీర్వాదం. 32వ కీర్తనలు అంటాడు కదా, 32వ కీర్తన తీయండి. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. దేవుడు చెప్పే మాట ఇది. 10 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వాడు ధన్యుడు కాదు. 10 తులాల వెండి బంగారాలు కలిగిన వాడు గొప్పవాడు కాదు, ధన్యుడు కాదు. ఒక మంచి ఉద్యోగం, మంచి పదవి కలిగి ఉండుటయే ధన్యత కాదు. నీవు నీ పాపం నుండి విడిపించబడి, క్షమించబడి, నీకు విమోచన కలిగి ఉండుటయే నిజమైన ధన్యత. హల్లెలూయా. ఈ ధన్యత ప్రపంచంలో ఎందరికో లేదు. ఇదిగో ఈ చిన్న సమూహమైన మనకి దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రక్తము అనగా ఏమన్నాను? ప్రాణం. చెప్పండి గట్టిగా. ఏ రక్తం అది? సో ఎవరి ప్రాణం అది? యేసయ్య రక్తం మీ మీదికి వచ్చినప్పుడు మీలోనికి ఏమొచ్చింది? యేసయ్య ప్రాణం. చెప్పండి గట్టిగా, ఏమొచ్చింది? ఇంకొకసారి చెప్పండి గట్టిగా. ప్రాణం. ప్రాణం అనే మాటకి మరో విధంగా చెప్పాలంటే లైఫ్. లైఫ్, ద లైఫ్ ఆఫ్ జీసస్. ప్రాణము నీలోనికి వచ్చినప్పుడు యేసయ్య జీవితం నీలోనికి వచ్చింది. యేసయ్య ప్రాణమే మనలోనికి వచ్చింది. ఆ లైఫ్ మనలోకి వచ్చింది. ఇప్పుడు ఆ రక్తం, ఆ ప్రాణానికి ఉన్న స్వభావం ఏమిటి అంటే, తన ప్రజలందరూ క్షమించబడాలి అని కోరి ప్రభు తన రక్తాన్ని కార్చాడు. అలా కార్చకపోతే పాప క్షమాపణ లేదని కొంతకాలం పశువుల రక్తాన్ని వాడుకున్నాడు దేవుడు. కాలము పరిపూర్ణమైనంత వరకు పశువుల రక్తాన్ని వినియోగించుకున్నాడు. యేసయ్య శిలువలో రక్తం కార్చిన తర్వాత దానిని దేవుడు తుడిచివేశాడు. ఇక మీదట ఎడ్ల రక్తం, పశువుల రక్తం అవసరం లేదు అన్నాడు. అందరినీ ఒక్కసారి క్షమించుటకు ప్రభు తన స్వరక్తాన్ని కార్చాడు. అలా కార్చి ఒక సరైన విమోచన దేవుడు కలగజేశాడు. ఇప్పుడు ఆయన ప్రాణం నేను ఎలాగో క్షమించిందో,
ఆ ప్రాణం నీలోనికి వచ్చిన తర్వాత ఆయన ఎలాగూ క్షమించాడో ఆ ప్రాణాన్ని పొందిన నీవు అటువలి నీవును క్షమించాలి. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా, చెప్పండి గట్టిగా. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ హిస్ బ్లడ్. యేసు రక్తం యొక్క స్వభావం. రక్తం అంటే ప్రాణము అన్నాను, ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసయ్య జీవిత విధానం ఏమిటి అంటే క్షమించుట. అసలు ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడు? పాపములను క్షమించుటకు. చెప్పాలి మీరు గట్టిగా, యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుట, అంటే పాపములను క్షమించుట. పాపిని క్షమించుటకు యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. సో దట్ వాస్ ద వెరీ లైఫ్ ఆఫ్ జీసస్. ఆ లైఫే మనలో ప్రవేశించిన తర్వాత నీవు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ఇతరులను క్షమించాలి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇప్పుడు నువ్వు క్షమించబడ్డ విశ్వాసి, ఎన్నో పాపాలు చేశావు, ఎన్నో విధాలుగా ప్రభుని దుఃఖపరిచావు. యేసు రక్తం నిన్ను సమస్త పాపం నుంచి క్షమించింది. క్షమించటం మాత్రమే కాదు, తిరిగి ఎన్నడూ గుర్తు చేసుకోకుండా వీపు వెనక పారేశాడు, సముద్రపు అగాధంలో పడేశాడు. తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం నీ పాపంలో పడేశాడు. ప్రభు మర్చిపోనిది ఒకటే, అన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు, ఒకటే మర్చిపోతాడు, అది నువ్వు చేసిన క్షమించబడిన పాపాన్ని మర్చిపోతాడు. ఆయన తిరిగి ఎన్నడూ గుర్తు చేసుకోడు. సాతాను మనల్ని అధైర్యపరచటానికి క్షమించబడిన పాపాన్ని కూడా మాటి మాటికి గుర్తు చేస్తాడు. ఒకసారి సైతాన్ మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళిందంట. చరిత్రలో ఒక గ్రేట్ రిఫార్మర్ మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళి తాను చేసిన పాపాలన్నీ గుర్తు చేస్తూ ఉందంట. నువ్వు పెద్ద భక్తుడు అనుకుంటున్నావా? పెద్ద రిఫార్మేషన్ చేయాలని, ఉద్యమం తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నావు. నీ అంత పనికి మళ్ళీ వాడు ఎవరు లేడని తెలుసా నీకు అని సైతాను మార్టిన్ లూథర్ని అధైర్యపరుస్తున్నాడట. అప్పుడు మార్టిన్ లూథర్ అన్నాడట, నేను చేసిన పాపాలని నాకు గుర్తు చేస్తున్నావు కదా, ఇంకేముంది అని అన్నాడట. ఓ ఇంకా 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 అన్నీ చూపిస్తూ ఉన్నాడట. చిన్నప్పటి నుండి పాపాలని చూపిస్తున్నాడు. ఇంకేముంది తీసుకొనిరా. లాస్ట్లో తెచ్చి తెచ్చి ఇంకా అదేమంటే అయిపోయింది అన్నాడంట సైతాన్. పాపాలన్నీ అయిపోయినాయి, మొత్తం చూపించేసిన అన్నాడట. అప్పుడు లూథర్ అన్నాడంట, నీవు ఇంతవరకు చూపిన పాపాలన్నీ కూడా నా ప్రభు క్షమించాడు, మర్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటినీ ప్రభు కొట్టేశాడు. ఇదే మన ధైర్యం, ఇదే మన విశ్వాసం. ప్రభు రక్తంతో దగ్గరికి వెళ్ళిన ప్రతి పాపికి ఒక నిశ్చయమైన క్షమాపణ దేవుడిస్తాడు. యేసు రక్తంలో ఉన్న ప్రభావం అది, యేసు రక్తంలో ఉన్న శక్తి అది. అప్పుడెప్పుడో కాచిన రక్తం ఇప్పటికీ వేడి వేడిగా ఉంది. ఏ గ్రూప్ ఎరగని ఆ పాపం, ఆ రక్తం, ఏ గ్రూప్ లేని ఆ రక్తం ప్రతి పాపిని రక్షించుటకు, క్షమించుటకు కేవలం ఆ రక్తం శక్తిగలదై ఉంది. ఎందుకు తెలుసా? ఆ రక్తం, యేసుక్రీస్తు శరీరంలో ఆ రక్తం ఎలా ఫామ్ అయిందంటే, అందరి ఒంట్లో రక్తం చేరినట్లుగా ప్రభు ఒంట్లో రక్తం చేరలేదు. దేవుడే కలగజేసిన రక్తం అది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరి కడుపులో పడ్డ పిండంలో ఒక రక్తం ఎలా ఏర్పడింది అంటే స్త్రీ పురుషుల కలయిక వలన ఏర్పడింది. కానీ యేసుక్రీస్తు పిండమై ఉండగానే తనకు సప్లై చేసిన రక్తం, ఆ శరీరంలో ఏర్పడిన రక్తం దేవుడు కలగజేసిన రక్తం. ఆమేన్. దీనికి బైబిల్లో సాక్ష్యం ఉంది. చదవండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు తన సొంత రక్తం, నాతో కలిసి చెప్పండి అందరూ, దేవుడు
తన సొంత రక్తం. ఎవరి రక్తం అది? దేవుని రక్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి సంతోషంగా. దేవుని రక్తంతో ప్రభు మళ్ళీ కడిగాడు. అది పశువుల రక్తం కాదు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, మీరు ఆ నిష్ప్రయోజనమైన పశువుల రక్తము కాక కడగబడక ప్రశస్తమైన యేసు రక్తంతో మీరు కడగబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తే చెప్పిన ఒక అద్భుతమైన మాట చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. క్రొత్త నిబంధన రక్తం అని మాట కూడా రాస్తుంటుంది తర్వాత. ఓకే, వినండి. క్రొత్త నిబంధన రక్తం అంటే పాత నిబంధన రక్తం నుండి దేవుడు ప్రత్యేకిస్తున్నాడు. అక్కడ పాత నిబంధన రక్తం పశువుల రక్తం. ఆ రక్తం మనిషి పాపమును తాత్కాలికంగా కప్పింది, క్షమించలేదు. కానీ యేసు రక్తం కప్పబడిన ఆనాటి ప్రజల పరిశుద్ధుల పాపములను, క్రొత్త నిబంధనలో చేసిన పాపములను రక్తం చిందించిన తర్వాత కూడా అనేక సంవత్సరాలుగా చేయబడుతున్న పాపాన్ని కూడా ప్రభు క్షమించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మనిషి రేపటిని గూర్చి ఆలోచన కలిగి ఉంటాడు, రేపటి రోజున ప్రవేశించగలడు. కానీ నిన్నటి రోజున ప్రవేశించలేడు మానవుడు. కానీ ప్రభు రేపు ప్రవేశించగలడు, నిన్నటి దినమున కూడా ఆయన మరలా ప్రవేశించగలడు. స్తోత్రం. అంటే ఆయన ఆది, ఆయనే అంతం. వెనకకు పోగలడు, ముందుకు పోగలడు, మనతో నడవగలడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసయ్య రక్తం చిందించిన తర్వాత 2010 సంవత్సరాల వరకు తన ప్రజల పాపములన్నిటినీ కడుగుతూ వస్తున్నాడు. అంత ప్రశస్తమైంది, అంత శక్తి కలిగినది. సో ఆ రక్తం చేత కడగబడిన నీ జీవితంలో ఎలాగైతే ఆ రక్తం నీ పాపములను కడిగిందో, నీవు కూడా ఆ ప్రాణాన్ని పొందావు కనుక ఇతరులను నీవు క్షమించవలసిన వాడవై ఉన్నావు. అప్పుడే యేసు జీవం నీలో పని చేస్తుంది అన్న దానికి ఒక రుజువు. యేసు జీవం. పేతురు అంటాడు యేసు జీవం, పౌలు అంటాడు యేసు యొక్క జీవం మా శరీరంలో ముద్రించబడింది. యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఒక సైనికుడు పొడిచాడు. అతని పేరు చరిత్ర చెప్తుంది లాంగిమస్. చెప్పండి గట్టిగా, ఏం పేరు? లాంగిమస్. చరిత్ర చెప్పే మాట ఏంటంటే ఆ లాంగిమస్ అనే వ్యక్తికి అంట కళ్ళ జబ్బు ఉందంట, కళ్ళ జబ్బు. తను పొడిచినప్పుడు ఆ రక్తం చింది కంట్లో పడిందంట, కళ్ళు తేటగా మారిందంట, అతడు స్వస్థత పొందాడట. తర్వాత కాలంలో అతడు ప్రభువుని అంగీకరించి యేసయ్య శిష్యునిగా మారి సేవ చేసి తాను కూడా హతసాక్షిగా మరణించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. మీకు మరో విషయం గుర్తు చేస్తాను. రక్తంతో పాటు నీళ్లు కూడా ప్రవహించింది. రక్తము క్షమాపణకు గుర్తు, నీరు వాక్యానికి గుర్తు. వాక్యము అనగా ప్రేమ. ప్రేమ. ఇక రెండు విషయాలు గమనించండి. పాపిని క్షమించుట మాత్రమే కాదు, క్షమించిన వానిని ప్రేమించుట కూడా మరో సిలువ అనుభవం. ఇది చాలా ప్రత్యేకమైంది. నీ సహోదరుడు నీ ఎడల ద్రోహం చేసినప్పుడు, నీకు విరోధంగా మాట్లాడినప్పుడు వానిని నీవు క్షమించాలి.
ఎలా క్షమించాలి అని ప్రభు పాఠం నేర్పిస్తున్నాడు. గుండెలోంచి నీరు కారిందంట, రక్తం కారిందంట. నీవు హృదయంలో నుంచి ఒక వ్యక్తిని క్షమించగలగాలి. ఇది సాధారణమైన నామకార్థ క్షమాపణ కాదు. హృదయపూర్వకంగా నీ పొరుగువానిని నీవు క్షమించాలి. ఆమేనండి, చెప్పండి గట్టిగా. అంత మాత్రమే కాదు, హృదయపూర్వకంగా క్షమించిన వానిని ప్రేమించాలి. క్షమించుట, క్షమించిన వ్యక్తిని ప్రేమించుట సిలువలో ప్రభు మనకు నేర్పించిన పాఠం ఇది. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హుషారుగా, హల్లెలూయా. చాలాసార్లు మనం క్షమించలేకపోతున్నాం, క్షమించిన తిరిగి ప్రేమించలేకపోతున్నాం. ఈరోజు నా గుండె మీద చేసి ధైర్యంగా చెప్పమంటే ధైర్యంగా చెప్పగలిగిన వారు ఇంత సమూహంలో 5 తేల్తారేమో. తేల్తారేమో. నీకు విరోధంగా మాట్లాడిన వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించి మరలా మనస్ఫూర్తిగా ప్రేమించగలిగిన యేసయ్య జీవం నీ శరీరంలో ముద్రగా కనిపించాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అలాంటి క్షమించే స్వభావం మీరు పొందుకోండి. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో క్షమాపణ మనసు లేకపోవడం వలన, క్షమించే బుద్ధి లేకపోవడం వలన వినాశనం చూస్తున్నాం. దేశాలు అణు ఆయుధాలను సృష్టిస్తూ, మారణ హోమాలను సృష్టిస్తూ, భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఎందుకు పుట్టిస్తున్నారంటే క్షమించే మనసు లేక. కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్షమించే మనసు లేక. చిన్న గొడవ పెద్ద గొడవగా మారటానికి కారణం ఏంటో తెలుసా? క్షమించే మనసు లేకపోవడమే. చిన్న చిన్న విషయాలు కోర్టు వరకు మిమ్మల్ని ఎందుకు లాక్కెళ్తుందో తెలుసా? మీకు క్షమించే మనసు లేక. ఎదుటి వానితో మాట అనిపించుకోలేని స్వభావం కలిగిన వాడవైన నీ జీవితం కూడా పంచాయతీ వరకు ఎందుకు వచ్చిందో తెలుసా? క్షమించే మనసు లేక. యేసు జీవం నీ శరీరంలో ఒక ముద్రగా ధరిస్తే, అది ఇంట్లోనైనా బయటైనా, అది భార్యనైనా భర్తనైనా కుటుంబంలో కుటుంబ సభ్యులనైనా, నువ్వు క్షమించగలిగిన మనసు అయితే, ఆ మనసు నీకుంటే అసలు సమస్య అంతటికి పరిష్కారం క్షమించే మనసే. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత అధికంగా విశ్వాసి సంపాదించుకుంటాడో అంత సమాధానాన్ని ఆ విశ్వాసి అనుభవించగలడు. బాధతోనే మీకు చెప్తున్నాను, మన సంఘంలో అనేకులు ఈ ముద్ర లేకుండా జీవిస్తున్నారు. క్షమించే మనసు లేదు. మీకు మరో విషయం చెప్పనా? పొడిచిన వెంటనే రక్తం వెంటనే కారిందంట, వెంటనే కారింది. మీకు మరో విషయం, అద్భుతమైన విషయం గుర్తు చేస్తాను. రక్తాన్ని త్రాగుమన్నాడు, అదే సమయంలో రక్తాన్ని తినవద్దు అన్నాడు. అదే దేవుడు అన్నమాట. లేవియకాండం 17వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని. చాలా, రక్తము తినకూడదు. అదే దేవుడు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు నా రక్తము త్రాగకపోతే నిత్య జీవం లేదు అన్నాడు. ఇక్కడ తింటే ప్రజల నుండి కొట్టివేయబడతాడు అని రాస్తుంది. తిన్నవాడు కొట్టివేయబడతాడు, ప్రజలలో ఉండకుండా కొట్టివేయబడతాడు, నాశనానికి గురవుతాడు. అక్కడ రక్తము త్రాగకపోతే నిత్య జీవం లేనివాడు అన్నాడు. ఏంటి తినడం, త్రాగడం? ఇవన్నీ ఆలోచన చేయటానికి కొంత సమయం మనం ప్రభులో గడపాలి. అందుకని ఈ ప్రత్యక్షతలే మనలను ప్రభువునకు సమీపముగా మారుస్తుంది. ఆమేన్. రక్తము తినకూడదట. రక్తము ఒంట్లోంచి బయటికి వచ్చిన వెంటనే అది ద్రవ పదార్థంగా కారుతుంది.
కొంచెం ఆలస్యమైతే గడ్డ కడుతుంది. గడ్డ కట్టిన తర్వాత తినకూడదు, నువ్వు రక్తాన్ని త్రాగాలి. అంటే అర్థం ఏంటంటే, రక్తము క్షమాపణ అయితే వెంటనే నీ పొరుగువాన్ని క్షమించాలి. ఎదుటి వాని ద్రోహాన్ని మనసులో పెట్టుకోకూడదు, అది గడ్డ కట్టకూడదు. అలాంటి వాడు కొట్టివేయబడతాడు. వెంటనే క్షమించాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, సూర్యాస్తమయం కాకమునిపే పొరుగువాన్ని క్షమించేసాయి, ద్రోహం చేసిన వాడిని క్షమించేసాయి. అది ఇంటి పోరైనా బయటి పోరైనా ఎవరైనా సరే వెంటనే క్షమించడం నేర్చుకోండి. ఆ ద్వేషాన్ని, ఆ పగ, కక్ష హృదయంలో పెట్టుకుంటే నీవు దేవునికి విరోధంగా క్రియ చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు, నేను సహోదరునికి వ్యతిరేకంగా ఉన్నాను కదా, అతను నాకు ద్రోహం చేశాడు, అతని గురించి బాధ మనసులో పెట్టుకున్నాను. ఆ బాధ, ఆ దుఃఖం ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం చేదుగా మారుతుంది. ఆ చేదుకి వేర్లు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత నువ్వు దేవుని కృపకు దూరం అయిపోతా. బైబిల్ చెప్పే మాట ఇది. ఇప్పుడు మీరందరూ నేర్చుకోవాల్సిన ఒక మంచి పదం ఏంటంటే, వెంటనే క్షమించడం నేర్చుకోండి. దేవుడు మీ కృప దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఇది మీకు కొంచెం కష్టమే, అయినను ప్రభు కృప మనం కలిగి ఉంటే ఇది కష్టమేం కాదు. వెంటనే స్టెఫెన్ వెంటనే క్షమించాడు. అదే పాత నిబంధన రక్తానికి క్రొత్త నిబంధన రక్తానికి ఇదే తేడా. పాత నిబంధన రక్తం ప్రతీకారం కోరింది. అయితే ప్రభు అంటాడు, అంతకంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం దగ్గరికి మీరు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ రక్తం అంటే ఇది? శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. అంటే రక్తం పలుకుతుందంట, మాట్లాడే రక్తం ఇది. ఏం మాట్లాడుతుంది అంటే, ప్రభా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆ రక్తం ఏమన్నది? నాన్న నన్ను చంపాడు, వాడిని చూసుకో ఒకసారి, వాని దవడ ఎముకలు ఎరగొట్టు, వాని కొంప కూల్చు. పాత నిబంధనలు ఇలాంటి ప్రార్థనలు చాలా చూస్తారు. వాని కుటుంబం నాశనం అగునుగాక, వాడు తల దించుకొనుగాక, వాడు సిగ్గుతో కప్పుకొనుగాక, వానికి అవమానం కలుగునుగాక, వాడు ఎక్కడ వర్ధిల్లకుండా ఉండునుగాక. ఇలాంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలు అలాంటి ప్రార్థన, ఒక్క ప్రార్థనకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? దానికంటే శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం దగ్గరికి మీరు వచ్చారు. అందుకే మనకి వారికి లేని స్థానం మనకిచ్చాడు. ఆమెన్, ఆమెన్. ఎంతటి పగవానికైనా నీవు మనస్సు పూర్తిగా క్షమించగలగాలి. అలా క్షమించి నువ్వు బలలో పాలు పొందాలి. క్షమాపణ లేకుండా, నీ మనస్సు సరిగ్గా లేకుండా, పగతో ద్వేషంతో నీవు బలలో పాలు పొందితే యేసయ్య జీవము కాదు నీలో ప్రవేశించేది, సాతాను ఉనికి నీలో ప్రవేశిస్తుంది. అందుకు ఉదాహరణ యూదా ఇస్కరియోతు. గుండెల్లో పగ పెంచుకున్నాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? చరిత్రలో మీరు చదివితే విషయాలు చాలా బయటికి వస్తాయి. అక్కడక్కడ యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని కీటాలు పెట్టి ఘనపరిచి రకరకాలు చేయాలనుకున్నాడు. రాజకీయ మైండ్ కదా, అక్కడి నుంచి వచ్చేవాడు కదా, అదే మైండ్తో ప్రభుని వెంబడించాడు. అక్కడక్కడ ప్రభు అతన్ని ఖండిస్తూనే వచ్చాడు. అక్కడక్కడ మనసులో బాధ పెట్టుకున్నాడు. ప్రభు నన్ను ఇలా అంటాడా, అలా అంటాడా అని మనసులో పెట్టుకున్నాడు. అలా పెట్టుకొని క్రమముగా ప్రభుకి యూదాకి మధ్యలో దూరం చాలా పెరిగిపోయింది. ఎంత పెరిగిందంటే యేసయ్యని సిలువలో చంపే వారితో సమీపముగా మారినంతగా ప్రభుకు దూరం అయిపోయాడు.
యేసు ప్రభుకి ప్రాణ శత్రువులు ఉన్నారే, వారికి ప్రాణమిత్రుడైపోయాడు. ప్రభుకి యూదకు అంత వ్యత్యాసం, అంత దూరం అయిపోయాడు. మనసులో ద్వేషం. నువ్వు అనుకుంటావు నీకు విరోధంగా క్రియ చేసిన వానికి నువ్వు సమాధానంగా ఉండకుండా, వానితో నువ్వు మంచిగా మాట్లాడకుండా ముఖాన్ని చాటేసుకుంటున్నావే, తిప్పేసుకుంటున్నావే, అతనితో మంచిగా మాట్లాడట్లేదే, అతని గూర్చి మనసులో దుఃఖం, బాధ పెట్టుకున్నవే. నువ్వు వ్యక్తి మీద కాదు, నువ్వు సాక్షాత్తు ప్రభుకు దూరం అయిపోతున్నావు. ఇది తెలియకయే మనుషుల మధ్యలో కక్షలు పెంచుకుంటున్నారు. మనుషుల మధ్యలో నువ్వు కక్షలు పెంచుకుంటే, ద్వేషాలు పెంచుకుంటే, యేసయ్య జీవం నీలో వర్కౌట్ అవ్వట్లేదు, నీలో పని చేయట్లేదు. మరి యేసయ్య జీవం నీలో పని చేయకపోతే నిత్య జీవానికి ఎలా వారసుడు అవుతావు? నీ జీవం ఏ పాటిది? బైబిల్ సెలవిస్తుంది, నీ జీవం ఏ పాటిది? నీటి బుడగ వంటిది కాదా? అల్పమైంది కాదా? ఈ అల్పమైన ఈ జీవానికి యేసయ్య జీవాన్ని తోడు చేశాడు. అందుకే నీకు నిత్య జీవం కలిగింది. నీ జీవం నశించిపోతుంది, కానీ యేసయ్య జీవం నీలో వర్కౌట్ అవుతే నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. మరి నిత్య జీవంలో ఎలా ప్రవేశించాలి? ఆ జీవం నీలో పని చేయాలి. అది పని చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది నీకు? క్షమించు. యేసయ్య నిన్ను క్షమించిన లాగున నీవును ఇతరులను క్షమించు. ప్రభు ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని ప్రార్థన నేర్పించాడు? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం అనే మాట హైలైట్ చేసుకోవాలి మీరు. ప్రకారం మా రుణాలను క్షమించు అంటే ప్రభు నీకు ఇస్తున్న ఒక మంచి రెవల్యూషన్ ఏంటంటే, నేను క్షమించినప్పుడు నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన నేర్పించాడు. నువ్వు క్షమించలేదనుకో, నీకు క్షమాపణ లేదు. నేను క్షమిస్తున్న ప్రకారం నన్ను క్షమించు అంటే, నీ తప్పిదములు క్షమించబడాలి అంటే నువ్వు క్షమించే స్థాయిలో ఎదగాలి. యేసు రక్తం వలన మనం ప్రభుని సమీపిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. 2:13. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప ఆశీర్వాదం. మునుపు దూరస్తులు మీరు, కానీ ఎప్పుడైతే ప్రభు తన రక్తాన్ని కార్చాడో, ఆ రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారు ఇక మీదట దూరస్తులు కాదు, వారు సమీపస్తులు. ఆమేన్, ఆమేన్. యేసు రక్తం చేత కడగబడిన వారందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. మరి రక్తంతో కడగబడినట్లుగా గుర్తేది? ఓకే, 1 క్షమాపణ, 2 నేను యేసు రక్తంతో కడగబడ్డాను అన్నందుకు రెండవ రుజువు ఏమిటంటే ప్రభుకు సమీపముగా ఉండుట. మీరంతా రక్తంతో కడగబడిన విశ్వాసులు అయితే మీరంతా ప్రభుకు సమీపముగా వచ్చారా? రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు రక్తాన్ని చూస్తాడు. ప్రభు సాక్ష్యం ఇవ్వాలి, వీరంతా రక్తంతో కడగబడిన వారని పరలోకంలో సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే పరలోకంలో కూడా రక్తంతో కడగబడిన అనుభవాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు పరలోక రాజ్యంలో. ఎందుకు ఆ స్పెషాలిటీ అంటే, ఆ రక్తంలో కడగబడిన ఆ గుర్తులు ఇప్పుడు నువ్వు కనిపించాలి, నీ శరీరంలో కనిపించాలి, నీ అనుభవంలో కనిపించాలి. విశ్వాసంతో అంటున్నావు, ఐఎమ్ క్లెన్స్డ్ బై హిస్ బ్లడ్. దట్స్ ఓకే. నువ్వు రక్తంతో కడగబడ్డావు నిజమే, కానీ గుర్తేది? చూడండి, ఆ అధ్యాయం రాస్తూ యేసు రక్తమును గూర్చి రాస్తూ పౌలు గారు మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంని
అధ్యాయం అంతా కూడా యేసు రక్తం, ప్రోక్షణ రక్తం గురించి మాట్లాడుతూ 24లో మాట రాస్తుంది. 17-18 చూడండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో. చూసారా, ఆ విధంగా రక్తం వల్ల కలిగిన ప్రయోజనం చెప్తూ 24వ వచనం చూడండి. ఇప్పుడు కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుట మానక. చూసారా, కొందరు మానుకుంటున్నారు. ఆ మాట ఎందుకు వచ్చింది అక్కడ? సబ్జెక్ట్ చూడండి. యేసు రక్తం ఆ సబ్జెక్ట్లో వాస్తవం చూస్తే కొందరు మానుకునే అంశం రావాల్సిన అవసరం లేదు అక్కడ. ఇట్స్ అన్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఆ సబ్జెక్ట్ని దేవుడు ఇంక్లూడ్ చేశాడంటే, యేసు రక్తంతో నువ్వు ఎందుకు కడగబడ్డావంటే నువ్వు ప్రభుకు సమీపంగా రావాలని. అయితే కొందరు మానుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? వారు దూరం అవుతున్నారు, ప్రభుకు దూరం అయిపోతున్నారు, క్రమంగా దూరంగా వెళ్ళిపోతున్నారు, ప్రభుకు సమీపంగా లేరు. వాళ్ళు క్రమంగా దూరం అయిపోతున్నారు. అయితే ప్రభు అక్కడ సమీపంగా ఉంది. వాళ్ళందరూ దూరం అయిపోతే పోయారు. మీరు దూరము కాకుండా దగ్గరగా ఉండండి. ప్రభు వస్తాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా. కొందరు మానుకుంటున్నారు, మానుకోనివ్వండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు సమాజంగా కూడటం మానకండి, మీరు సమీపముగా రండి. అంటే ఒక క్లోజ్ రిలేషన్షిప్ ప్రభు ఆశిస్తున్నాడు. అసలు పెళ్లి కుమార్తె యొక్క పాట ఏంటో తెలుసా? పెళ్లి కుమార్తె యొక్క ధ్యాస ఏంటో తెలుసా? ఆమె పాడుకుంటున్న పాట ఒకసారి చదవండి. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 1వ అధ్యాయం 4వ వాక్యం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుతాను, మీరందరూ నాతో కలిసి చదవండి. యేసయ్యా నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాను. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలా రావాలి? వస్తున్నాం అలాగూ. చూడండి, రక్తంలో కడగబడిన సంఘానికి దేవుడు ఇస్తున్న అనుభవాలు ఇవి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా వస్తాం, నెమ్మదిగా వస్తాం, శ్రద్ధ లేకుండా వస్తాం, నామకార్థంగా వస్తాం, కూటాన్ని నియమించాడు గనుక వస్తాం. కానీ పెళ్లి కుమార్తె లక్షణం ఏంటో తెలుసా? పరిగెత్తుకొని వస్తుంది కూటానికి. ఆమేన్. ఆ హుషారు మీకు ఉన్నప్పుడు మీరు పెళ్లి కుమార్తె లిస్టులో ఉన్నారని రుజువు అది. భక్తులు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని పోయారు. అదే యేసయ్య ఇప్పుడు మందిరంలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, కూడికలో ఉన్నాడు. ఆరాధన వేళలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ విశ్వాసం మీకు కావాలి. నా ప్రభు కూడికలోకి దిగి వస్తాడు. నా ప్రభుని కలవటానికి నేను వస్తున్నాను. ఒక మనిషిని చూడడానికి రావట్లేదు, ఒక మనిషి మాట్లాడితే వినటానికి నేను పోవట్లేదు. సాక్షాత్తు యేసయ్యను చూడటానికి వెళ్తున్నాను. అందుకు నేను పరిగెత్తుకొని రావాలి, పరిగెత్తుకొని పోవాలి. ఈ ప్రకటన దేవుడు మనకు కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ దగ్గర సంబంధాన్ని ప్రభు ఆశిస్తున్నాడు. మీకు మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు శిలువలో వేలాడి తల వాల్చి ప్రాణాన్ని అప్పగించి, ఆత్మను అప్పగించి ప్రాణం విడిచిన వెంటనే ఏం జరిగింది చెప్పండి? తెర పైనుండి కిందికి చినిగింది. ఏ తెర అది? దేవాలయపు తెర. ఆ తెర ఎందుకుంది అక్కడ?
ఎవ్వరూ సమీపించకుండా అడ్డుగా ఉన్న తెర అది. దాని పేరే అడ్డు తెర. ఎవ్వరూ సమీపించలేరు అక్కడ. అయితే ప్రభు శిలువ మరణంలో చేసిన మొదటి కార్యం ఏంటంటే, నీకు ప్రభుకి అడ్డుగా ఉన్న ఆ రిలేషన్షిప్ని దూరంగా పెట్టే ఆ తెరని చింపేసి అక్కడ వెళ్ళి ప్రభు కూర్చొని ఇప్పుడు నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఆమేన్. అంతకుముందు మందసం ఉండింది. ఆ మందసం అనేది వస్తే సస్తావు జాగ్రత్త అన్నది. వస్తే చచ్చిపోతావు జాగ్రత్త, ఎప్పుడు పడితే ఎప్పుడు రావద్దు జాగ్రత్త, సంవత్సరానికి ఒకసారి రా జాగ్రత్త అని నిబంధన మందసం చెప్పింది. అదే స్థలంలో కృపాసనం వేసుకొని ప్రభు కూర్చొని ధైర్యంగా రండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ నీతో సంబంధం కల్పించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనకి దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది ఆ ప్రేమ. మనం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మీరు దూరంగా పోయిన ప్రతి క్షణం యేసయ్యని సిలువ వేస్తూ ఉన్నారు. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. చూడండి, ఆయనకు దూరంగా వెళ్తేనంట మనం నశించిపోతామంట. ఇంగ్లీష్ బైబిల్లో మంచిగా రాస్తుంది అన్నమాట. 73వ కీర్తనలో, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. 73వ కీర్తన 73:27. 73:27. నిన్ను విసర్జించువారు నశించదు. అదే మాట ఇంగ్లీష్లో చూడండి. For they who go far from thee shall perish. నీకు దూరంగా పోయేవారు నశించిపోతారు అని రాస్తుంది. అంటే మన జీవం మన ప్రభువే. నువ్వు ఆయనకు ఎంత దగ్గరగా ఉంటావో అంత యేసయ్య జీవాన్ని పొందుకుంటావు. అందుకని యేసు ప్రభు దేవుడై ఉండి ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన తనతో ఉండటానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక క్లోజ్నెస్ ప్రభు కావాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ప్రభుకు ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభుకు దగ్గరగా రండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంటే, నేను ప్రభుకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాను అని నీ మనస్సాక్షి గద్దిస్తే, ఇదిగో ఇప్పుడే యేసయ్య రక్తం మనకు అందుబాటులో ఉంది. ఆ రక్తం నీ మీద ప్రోక్షిస్తే నువ్వు మరలా ప్రభుకు సమీపంగా రాగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రక్తం మన మీద ప్రోక్షించబడును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఒకసారి అందరూ మోకరించండి.